గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఆర్గానిక్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కార్బన్ యొక్క పర్సంటేజ్, హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్, ఇంకా ఈ నైట్రోజన్ యొక్క పర్సంటేజ్లో ఈ డ్యూమాస్ మెథడ్ గురించి మనం నేర్చుకున్నాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ డ్యూమాస్ మెథడ్లో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది చెప్పాను. ఇక్కడ దీన్ని వి అనుకొని ఈ ఫార్ములా ఏంటి, ప్లస్ ఆ ఫార్ములా యూస్ చేసుకొని ఈ డయాగ్రామ్ యూస్ చేసుకుని ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ డిస్క్రిప్షన్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఆ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే ప్రాబ్లం నెంబర్ 8.21 అనమాట. సో ఇన్ డ్యూమాస్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్, ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఎస్టిమేషన్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఎంత. డ్యూమాస్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ 0.3 grams of an organic compound gave 50 ml of nitrogen collected at 300 Kelvin temperature అంటున్నాడు, అండ్ 715 millimeters ఆఫ్ ప్రెషర్ అంటున్నాడు. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? 0.3 grams తీసుకున్నారు. 0.3 grams అంటే ఎమ్ అన్నమాట. ఎమ్ మాస్ అంటే 0.3 grams తీసుకున్నాడు. అందులో నుంచి వచ్చినటువంటి వాల్యూమ్ V1 ఎంత, వాల్యూమ్ ఎంత 50 ml వచ్చింది నైట్రోజన్. ఈ 0.3 grams నుంచి, గ్రామ్స్ అంటే సాలిడ్ కదా, సాలిడ్ ఆర్గానిక్ కాంపౌండ్ సాలిడ్ నుంచి గ్యాస్ అంటే 50 ml వచ్చింది అనమాట. ఓకే, సో అది ఏ టెంపరేచర్ దగ్గర కలెక్ట్ చేశాడు ఆ నైట్రోజన్ని? టెంపరేచర్ T1 300 డిగ్రీ కెల్విన్ దగ్గర కలెక్ట్ చేశాడు. అంటే 300 డిగ్రీ కెల్విన్ దగ్గర మనకి ఈ నైట్రోజన్ అనేది కలెక్ట్ అయింది. ప్లస్ ఆ నైట్రోజన్ కలెక్ట్ అయిన చోట ప్రెషర్ ఎంత ఉంది? P1 ప్రెషర్ ఎంత ఉంది అంటే 715 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉంది, ఆఫ్ మెర్క్యూరీ Hg. సో ఇది అంటే ఎమ్ తెలిసింది, ఇది ఎమ్, ప్లస్ V1 తెలిసింది, T1 తెలిసింది, P1 తెలిసింది. యాక్చువల్ P1 మనకి ప్రెషర్ ఆఫ్ ది నైట్రోజన్ గ్యాస్ యాక్చువల్గా రావాలి అంటే ఏం చేయాలంటే ఈ 715లో నుంచి యాక్వస్ టెన్షన్ అనేది వస్తుందండి. కలెక్ట్ అయిన చోట KOH సొల్యూషన్ ఉంటుంది. ప్రీవియస్ వీడియో చూడండి, యాక్వస్ టెన్షన్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఆ 715లో నుంచి యాక్వస్ టెన్షన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? యాక్వస్ టెన్షన్ అనేది 15 mm ఇచ్చాడు. అంటే ఈ 715లో నుంచి 15 తీసేయాలి. అంటే P1 అప్పుడు ఎంత అవుతుంది? 700 అవుతుంది. P1 ఈజ్ ఈక్వల్ టు 700 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 15 ఇచ్చాడు కాబట్టి ఈ 715లో నుంచి ఈ 15 తీసేస్తే మనకు వచ్చేటటువంటి ప్రెషర్, యాక్చువల్ ప్రెషర్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, 700 millimeters ఆఫ్ మెర్క్యూరీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ V1 T1 P1 ఈ మూడు యూస్ చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ STP కనుక్కోవాలి. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ కనుక్కోవాలన్నమాట. ఇది ఇచ్చాడు, ఫార్ములా ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP అంటే దానికి ఫార్ములా మనం ఇక్కడ చూసాం. P1 V1 T1 మనకి ఈ వాల్యూస్ తెలుసు. ఇక్కడ ఆ ఫార్ములా ఇచ్చాడు చూడండి పైన. ఆ P1 V1 T1 STP కండిషన్స్లో వాల్యూమ్ ఎంత అంటే ఇదనమాట, ఇక్కడ ఈ ఫార్ములా అనమాట. ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇందులో మనకి P1 తెలుసు, V1 తెలుసు, ఈ T1 తెలుసు. ఈ 273 అనేది ప్లస్ 760 అనేది మనం ఎక్స్ట్రాగా న్యూమినేటర్లో డినామినేటర్లో వేసుకొని మనం ఈ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ STP అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే పైన 273 కింద 760. ఓకే, అది చూడండి ఇక్కడ చూసారా, పైన 273 కింద 760 అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఇక్కడ పైన ఇది ప్రెషరు, ఇది 50 అనేది వాల్యూము, టెంపరేచర్ T1 అనేది 300. సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ STP కండిషన్స్ ఎంత అంటే 41.9 milliliters అన్నమాట. సో ఆ వాల్యూ వచ్చింది.
అంటే అది ఏంటది? వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ ఎస్టీపీ కండిషన్స్, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ కండిషన్స్. జనరల్గా స్టాండర్డ్ ప్రెషర్ టెంపరేచర్ కండిషన్స్ దగ్గర 1 మోల్ ఆఫ్ గ్యాస్, ఇక్కడ మనం ఆ గ్యాస్ అనేది నైట్రోజన్ కాబట్టి నైట్రోజన్ 1 మోల్ అంటే దేనికి ఈక్వల్? 28 గ్రామ్స్కి ఈక్వల్. ఎందుకంటే నైట్రోజన్ అనేది N2, నైట్రోజన్ గ్యాస్ అనేది N2 అంటారు. ఇలా యారో చూపెడతారు పైకి, గ్యాస్ అనమాట దాని అర్థం. సో N2 అంటే ఏంటి? N అంటే 14 ప్లస్ 2 N కాబట్టి 2 Nలు ఉన్నాయి కాబట్టి ఇంకో 14 అంటే 28 అనమాట. అంటే 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అంటే ఈక్వల్ టు 28 గ్రామ్స్ అనమాట. జనరల్గా ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ఏ గ్యాస్ అయినా 1 మోల్ తీసుకుంటే దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 22.4 లీటర్స్ ఉంటుంది. 22.4 లీటర్స్. కానీ ఇక్కడ మిల్లీ లీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఆ 22.4ని 1000తో మల్టిపుల్ చేస్తే 22,400 మిల్లీ లీటర్స్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే 28 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర 22.4 మిల్లీ లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ 28 అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్, అంటే 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. ప్లస్ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర అది ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంత అంటే 22,400 మిల్లీ లీటర్స్ అనమాట. ఇప్పుడు ఆ 28 గ్రామ్స్ అనేది 22.4 మిల్లీ లీటర్స్ ఇస్తుంది. అంటే 22,400 మిల్లీ లీటర్స్ ఆఫ్ నైట్రోజన్ ఎంత వెయిట్ చేస్తుంది? 28 గ్రామ్స్ని వెయిట్ చేస్తుంది. అదే మనకి వచ్చినటువంటి యాక్చువల్ వాల్యూమ్ ఎంత? 41.9 మిల్లీ లీటర్స్. ఆ 41.9 మిల్లీ లీటర్స్ అనేది ఎంత వాల్యూమ్ని, ఎంత గ్రామ్స్ని ఇస్తుంది అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అంటే 41.9 ఇంటూ 28 డివైడెడ్ బై 22,400 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? 100/m వేయాలి ఇంటూ ఈ వాల్యూకి, ఈ వాల్యూమ్కి ఇంటూ 100 డివైడెడ్ బై m వేయాలి. 100 డివైడెడ్ బై m. అంటే ఇక్కడ 100 వేసాడు, కింద m అంటే ఎంత? 0.3 గ్రామ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఈ ప్రాబ్లంలో 0.3 గ్రామ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అన్నాడు కదా. అంటే m అనేది మాస్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ 0.3 గ్రామ్స్. సో ఇక్కడ 28 ఇంటూ 41.9 ఇంటూ 100 ఇంటూ 20 డివైడెడ్ బై 22,400 ఇంటూ 0.3 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చేటటువంటి పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ 17.46% అన్నమాట. అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్, హైడ్రోజన్ తర్వాత నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఆక్యుపై చేసింది? 17.46% ఆక్యుపై చేసింది అనమాట. అలా క్వాంటిటేటివ్లీ మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో డ్యూమాస్ మెథడ్ని యూజ్ చేసి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇది డ్యూమాస్ మెథడ్ యూజ్ చేసి నైట్రోజన్ యొక్క పర్సంటేజ్. ఇది ప్రాబ్లం. సో తర్వాత దీని తర్వాత మనకి ఏముందంటే, ఫస్ట్ ఇదంతా తీసేద్దాం. దీని తర్వాత మనకి జెల్డాల్ మెథడ్ ఉంది. అంటే నైట్రోజన్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్స్లో 2 మెథడ్స్ ఇచ్చాడు. ఒకటేంటి? డ్యూమాస్ మెథడ్, ఇప్పుడే మనం చూసాం, అంటే నిన్న వీడియోలో చూసాం, ఇప్పుడు ప్రాబ్లం చేసాం. దాని తర్వాత మనకు ఉన్నటువంటి నైట్రోజన్ని ఎస్టిమేట్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే జెల్డాల్ మెథడ్ అనమాట. జెల్డాల్ మెథడ్, ఇది కే అనేది సైలెంట్ ఇక్కడ, జెల్డాల్ మెథడ్ అనమాట. ఈ జెల్డాల్ మెథడ్లో 2 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్, ఒక స్టెప్, 2 స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తారు. తర్వాత ఈ అమ్మోనియాని సల్ఫ్యూరిక్ యాసిడ్లో పాస్ చేసి, సెకండ్ స్టెప్లో సల్ఫ్యూరిక్ యాసిడ్లో పాస్ చేసి ఈ మొత్తాన్ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో, స్టాండర్డ్ సొల్యూషన్తో టైట్రేట్ చేస్తారు, ఎస్టిమేషన్ చేస్తారు.
అప్పుడు మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ మనకి తెలుస్తుంది. ఓకే, ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ ద్వారా మనం ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి పర్సంటేజెస్ని మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చదువుదాం ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఈ 2 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి నైట్రోజన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ చేయించి అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తారు. ఈ వచ్చినటువంటి అమ్మోనియాని ఈ ఇంకో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట, ఇంకో స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో పాస్ చేసి ఆ వచ్చినటువంటి సొల్యూషన్ని సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేట్ చేసి మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఎంత పర్సెంట్ నైట్రోజన్ ఉంది అనేది మనకి చెప్తారనమాట. దీన్ని ఏ మెథడ్ అంటారు? జెల్డాల్ మెథడ్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు చదువుదాం ఏమంటున్నాడో చదువుదాం. సో ద కాంపౌండ్ కంటైనింగ్ నైట్రోజన్ ఈజ్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా, ఆర్గానిక్ కాంపౌండ్ నైట్రోజన్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేసి అమ్మోనియా గ్యాస్ని రిలీజ్ చేస్తారు. ద కాంపౌండ్ కంటైన్ నైట్రోజన్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అప్పుడు ఏమవుతుంది? నైట్రోజన్ ఇన్ ద కాంపౌండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మోనియం సల్ఫేట్. అంటే అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ ఫస్ట్ ఏమవుతుంది? అమ్మోనియా కింద కన్వర్ట్ అవ్వకముందు అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత అమ్మోనియం సల్ఫేట్ని సోడియం హైడ్రాక్సైడ్, ఎక్సెస్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేయిస్తారు. చూద్దాం. ద రిజల్టింగ్ యాసిడ్ మిక్చర్ ఈజ్ దెన్ హీటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. అప్పుడు మనకి ద లిబరేటెడ్ అమ్మోనియా గ్యాస్, అప్పుడు మనకి ఈ అమ్మోనియా గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అన్నమాట. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ని తీసుకుని దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేస్తే అప్పుడు మనకి అమ్మోనియం సల్ఫేట్ వస్తుంది. అమ్మోనియం సల్ఫేట్ NH4 ట్వైస్ SO4 అన్నమాట. ఇది NH4 ట్వైస్ SO4, దీన్ని అమ్మోనియం సల్ఫేట్ అంటారు. ఈ వచ్చినటువంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ చేయిస్తే మనకు వచ్చేది అమ్మోనియం సల్ఫేట్. దీన్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేయిస్తే, NaOHతో రియాక్షన్ చేయిస్తే మనకి అమ్మోనియా గ్యాస్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా స్టార్టింగ్లో. ఈ అమ్మోనియా గ్యాస్ని మనం తీయాలి. ఓకే, ద లిబరేటెడ్ అమ్మోనియా గ్యాస్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా, ఈ లిబరేట్ అయినటువంటి అమ్మోనియా గ్యాస్ని స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో అబ్జార్బ్ చేయిస్తారు. ఎందుకంటే అమ్మోనియా అనేది బేస్, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాసిడ్. ఈ అమ్మోనియా అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారు? వచ్చినటువంటి అమ్మోనియా గ్యాస్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో అబ్జార్బ్ చేయిస్తారనమాట. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మొలారిటీ తెలుసు. అంటే స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మొలారిటీ తెలుసు. ఈ మొలారిటీ ఏంటి? ఇదంతా మనకి సొల్యూషన్స్ అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ మీకు అర్థమవుతుంది. అక్కడ డిస్కస్ చేద్దాం మనం, అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది స్టాండర్డ్ సొల్యూషన్, అంటే దాని యొక్క మొలారిటీ మనకి తెలిసినటువంటి సొల్యూషన్. ఓకే, వాల్యూమ్ తెలుసు, మొలారిటీ తెలుసు ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు అమ్మోనియా గ్యాస్ అనేది ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్లో పాస్ చేయిస్తే ఏమవుతుందంటే ఈ అమ్మోనియా అనేది ఎంతైతే ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి అమ్మోనియా రిలీజ్ అయిందో అది దానికి హాఫ్ అమౌంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతున్నాను, అది చెప్తాను నేను. సో ద అమౌంట్ ఆఫ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ ఈజ్ డిటర్మిన్డ్ బై ఎస్టిమేటింగ్ ద అమౌంట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్. అంటే ఈ అమ్మోనియా గ్యాస్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్కి వెళ్ళి కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఎంత తీసుకున్నామో అంత ఉండదు. కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆర్గానిక్ కాంపౌండ్లో నుంచి బయటకు వచ్చినటువంటి అమ్మోనియా కన్జ్యూమ్ చేసేసి అమ్మోనియం సల్ఫేట్ కింద మార్చేస్తుంది. అంటే ఆ రిమైనింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా కన్జ్యూమ్ అయిన తర్వాత, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్టాండర్డ్ సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేట్ చేస్తారన్నమాట. అప్పుడు మనకి
దాని యొక్క మొలారిటీ తెలుస్తుంది. అది చూద్దాం. సో కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్, ఇట్ ఈస్ డన్ బై ఎస్టిమేటింగ్ ద అన్రియాక్టెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ left after the absorption ammonia by titrating it with a standard alkali solution and NaOH solution. The difference between the initial amount of acid taken and that left after the reaction gives the amount of acid reacted with the ammonia అంటున్నాడు. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రియాక్షన్స్ ఇచ్చాడు చూడండి. స్టార్టింగ్ నుంచి మనం రియాక్షన్స్ చూద్దాం. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్, ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఇది తీసేద్దాం ముందు మనం. ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఉంది. ఆర్గానిక్ కాంపౌండ్ని మనం సల్ఫ్యూరిక్ యాసిడ్లు వేసి దాన్ని ఫస్ట్ అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ ఫస్ట్ స్టెప్ అనమాట. అది ఎక్కడ జరుగుతుంది? ఈ డయాగ్రామ్లో ఇదిగో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ ఫ్లాస్క్లో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటాడు. తీసుకునే దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాడు, కొద్దిగా కాపర్ సల్ఫేట్ కూడా యాడ్ చేస్తాడు. యాడ్ చేసి దీన్ని హీట్ చేస్తాడు. హీట్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి నైట్రోజన్ మొత్తం అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అమ్మోనియం దానికి ఆ సొల్యూషన్కి ఈ అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ సొల్యూషన్ని తీసుకొచ్చి ఈ మొత్తం సొల్యూషన్ని అమ్మోనియం సల్ఫేట్ ఉన్నటువంటి సొల్యూషన్ని తీసుకొచ్చి ఈ ఫ్లాస్క్లో వేస్తాడు. వేసి ఇదిగో కంటెంట్స్ ఆఫ్ జెల్డాల్ ఫ్లాస్క్, ఈ ఫ్లాస్క్ని జెల్డాల్ ఫ్లాస్క్ అంటారు. ఈ ఫ్లాస్క్ని, ఇలాంటి ఫ్లాస్క్ని జెల్డాల్ ఫ్లాస్క్ అంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి హీట్ చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ కంటెంట్ మొత్తాన్ని, ఆ సొల్యూషన్ని తీసుకొచ్చి ఈ ఫ్లాస్క్లో ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఈ ఫ్లాస్క్లో తీసుకుంటారు. తీసుకునే దానికి సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ అనేది యాడ్ చేసి దీన్ని హీట్ చేస్తారు. హీట్ చేస్తే అప్పుడు ఇక్కడ అమ్మోనియం సల్ఫేట్ను సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి అమ్మోనియా గ్యాస్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఈ ఫ్లాస్క్లో జనరేట్ అయ్యి ఈ పైకి వెళ్ళి ఆ అమ్మోనియా గ్యాస్ అనేది ఇలా ఈ ట్యూబ్లో నుంచి వచ్చి కొంచెం కూల్ అయ్యి వచ్చి ఇక్కడ సెకండ్ పార్ట్లో, మనం సెకండ్ పార్ట్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ ఫ్లాస్క్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం యూస్ చేసినట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్ వేరు, ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేరు. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో యూస్ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కానీ ఇక్కడ మనం డైజెస్ట్ చేస్తున్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటంటే స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని యొక్క మొలారిటీ మనకు తెలుసు. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మొలారిటీ, వాల్యూమ్ మనకి తెలుసు, దీనిది తెలుసు. ఓకే, ఇప్పుడు మనకి ఈ అమ్మోనియా గ్యాస్ ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇక్కడ కూల్ అయ్యి ఈ ఫ్లాస్క్లో బబుల్ అవుతుంది. ఫ్లాస్క్లో బబుల్ అవ్వగానే ఆ అమ్మోనియా గ్యాస్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ని, కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి మొలారిటీని అది చేంజ్ చేసేస్తుంది, దాని వాల్యూమ్ని కూడా చేంజ్ చేసేస్తుంది. ఓకే, అది ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. అంటే ఫస్ట్ స్టెప్లో ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాపర్ సల్ఫేట్ సమక్షంలో వేస్తే అది అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి వేరే ఫ్లాస్క్లో, ఈ ఫ్లాస్క్లో వేసి దానికి దీనికి ఈ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే అది అమ్మోనియం సల్ఫేట్ కింద ప్లస్ అమ్మోనియా గ్యాస్ కింద రిలీజ్ అవుతుంది. ఆ అమ్మోనియా గ్యాస్ని ఈ ఫ్లాస్క్లో స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో డైజెస్ట్ చేయిస్తే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కొంత పార్ట్ అమ్మోనియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. కొంత పార్టే, మొత్తం పార్ట్ కన్వర్ట్ అవ్వదు, కొంత పార్ట్ మాత్రమే కన్వర్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేయిస్తారు. స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో బేస్తో రియాక్షన్ చేయిస్తారు. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఈ క్యాల్కులేషన్స్ చూద్దాం. లెట్ ద మాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ టేకెన్ m గ్రామ్స్, అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ m గ్రామ్స్ అనుకుందాం. తర్వాత వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆఫ్ మొలారిటీ m టేకెన్ ఈజ్ ఈక్వల్ టు VmL. అంటే మనకి ఇక్కడ ఈ ఫ్లాస్క్లో స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం కదా, ఈ ఫ్లాస్క్లో
స్టాండర్డ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటున్నాం కదా, దాని యొక్క మొలారిటీ m అనేసి అంటున్నాడు, దాని యొక్క వాల్యూమ్ v అంటున్నాడు అనమాట. ఓకే, సో మొలారిటీ m, దాని వాల్యూమ్ VmL అనమాట. ఇప్పుడు అమ్మోనియా పాస్ చేసిన తర్వాత దాంట్లో మిగిలినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేయించాలి, టైట్రేషన్ చేయించాలి అన్నాను కదా. ఆ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆఫ్ మొలారిటీ m యూజ్డ్ ఫర్ టైట్రేషన్ ఆఫ్ ఎక్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఇప్పుడు మిగిలిపోయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ని టైట్రేషన్ చేయించాలి కదా, ఎక్సెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని. అమ్మోనియా ఎంత ఉందో అంత కన్జ్యూమ్ చేసింది సల్ఫ్యూరిక్ యాసిడ్, కానీ ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్సెస్ తీసుకుని అందులో కొంచెం సల్ఫ్యూరిక్ యాసిడ్ మిగిలి ఉంటుంది అన్నాను కదా, దాన్ని m మొలారిటీ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేషన్ చేయిస్తే దాని యొక్క వాల్యూమ్ ఎంత కన్జ్యూమ్ అయింది, దాన్ని మనం V1ml అనుకున్నాం. ఆ V1 అనేది సోడియం హైడ్రాక్సైడ్ యొక్క వాల్యూమ్, V అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్గా 1 మోల్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి 1/2 మోల్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో 2 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, H2 ఉంటాయి. కాబట్టి 1 మోల్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి 1/2 మోల్ ఆఫ్ 1/2 మోల్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్జ్యూమ్ అవుతుంది. కానీ V1 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి V1/2 అనమాట, 1/2 అంటే V1 సగం అనమాట. 1/2 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మొలారిటీ m ఆఫ్ మొలారిటీ యూజ్డ్ అనమాట. అంటే 1 మోల్కి 1 మోల్ సోడియం హైడ్రాక్సైడ్కి 1/2 మోల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కన్జ్యూమ్ అవుతుంది. అప్పుడు V1 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్కి V1/2 మోల్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆ మొలారిటీ m అన్యూజ్డ్ అనేది ఎంత అవుతుందంటే టోటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ అంతా V అనుకుందాం, మనం ఇక్కడ ఈ V అనుకుందాం. ఆ Vలో నుంచి ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ కన్జ్యూమ్ చేసినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత అంటే V1/2 ఇక్కడ అనుకుందాం, V1/2 అనేసి అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ V తెలుసు, అంటే టోటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాల్యూమ్ తెలుసు మనకి V, ప్లస్ ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ యూస్ చేసినటువంటి వాల్యూమ్ అంతా V1/2. ఇప్పుడు V తెలుసు, V1/2 తెలుసు. ఇప్పుడు మనకి అమ్మోనియా కన్జ్యూమ్ చేసినటువంటి అమ్మోనియా దాంట్లో పాస్ చేసాం కదా, ఆ అమ్మోనియా కన్జ్యూమ్ చేసినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలంటే టోటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో నుంచి సోడియం హైడ్రాక్సైడ్ కన్జ్యూమ్ చేసినటువంటి వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే టోటల్ Vలో నుంచి V1/2ని సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. అదే చేశాడు, V - V1/2 అన్నాడు. చూడండి, అదేంటది, వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మొలారిటీ m అన్యూజ్డ్. అంటే అన్యూజ్డ్ అంటే ఏంటి, అమ్మోనియా కన్జ్యూమ్ చేసిండు అది. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆఫ్ మొలారిటీ m అన్యూజ్డ్ అంటే ఇది V - V1/2. ఇప్పుడు V - V1/2 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆఫ్ మొలారిటీ m అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 2 × V/V1/2 ml ఆఫ్ అమ్మోనియాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 అమ్మోనియా మాలిక్యూల్స్ ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యూల్తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు మనకి అమ్మోనియం సల్ఫేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే అమ్మోనియా అంటే ఇది NH3, అప్పుడు అమ్మోనియం సల్ఫేట్ NH3 twice SO4 అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. NH4 అమ్మోనియం సల్ఫేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే 2 అమ్మోనియా మాలిక్యూల్స్ ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యూల్తో రియాక్ట్ అవుతుంది. ఇది 2 ఉంటే ఇది 1 సరిపోతుంది, అంటే 2:1 అనమాట. అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంత అనుకుందాం మనం, అమ్మోనియాతో రియాక్ట్ చేసింది V - V1/2 అనేసి ఇక్కడ అనుకున్నాం కదా, V - V1/2 ఇక్కడ అనుకున్నాం. అప్పుడు దాంతో రియాక్ట్ అవ్వడానికి మనకి ఎంత అమ్మోనియా కావాలి, × 2 ఉండాలి. ఇక్కడ 2 మోల్స్ అమ్మోనియా కావాలి కదా 1 మోల్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి.
అలాంటి V మైనస్ V1/2కి 2 ఇంటూ V మైనస్ V1/2 ml ఆఫ్ అమ్మోనియా సొల్యూషన్ కావాలి మనకి ఆఫ్ మొలారిటీ M. ఓకే, అర్థమైందా? సో అలా అన్నమాట. ఇప్పుడు మనం క్యాల్కులేషన్స్లోకి వద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా, V మైనస్ V1/2 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వడానికి మనకి 2 ఇంటూ V మైనస్ V1/2 2 ఇంటూ V మైనస్ V1/2 ఇదనమాట. అంత అమ్మోనియా మనకి ఆ సొల్యూషన్లో, సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్లో కన్జ్యూమ్ అయింది. ఓకే, అంటే ఇక్కడ మనకి జనరల్గా మొలారిటీలో మనకి ఏమర్థం అవుతుందంటే 1000 ml ఆఫ్ 1 molar ammonia solution contains 17 grams of ammonia or 14 grams of nitrogen. అంటే అది 1 molar సొల్యూషన్ అవుతుంది. అది జనరల్గా 1 molar అమ్మోనియా సొల్యూషన్ అంటే ఏంటంటే 1 molar అమ్మోనియా సొల్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మోనియా యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? నైట్రోజన్ 14, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 17. అమ్మోనియా యొక్క మాలిక్యులర్ వెయిట్ 17. సో ఈ 17 grams అమ్మోనియాని 1000 mlలో డిజాల్వ్ చేయిస్తే, టోటల్ సొల్యూషన్ 1000 ml మనకి డిజాల్వ్ చేయిస్తే అప్పుడు అది 1 molar సొల్యూషన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే 17 grams అమ్మోనియాని 1000 ml సొల్యూషన్కి మేకప్ చేయిస్తే అప్పుడు అది 1 molar అమ్మోనియా సొల్యూషన్ అవుతుంది. అదే అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, దీని ప్రకారం అంటే దీని ప్రకారం ఏంటిది, 1000 ml అమ్మోనియా సొల్యూషన్లో 17 grams అమ్మోనియాని మనం డిజాల్వ్ చేయిస్తే దాని యొక్క మొలారిటీ అది 1 molar అమ్మోనియా సొల్యూషన్ అవుతుంది. దాని ప్రకారం మనకి ఈ సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి. ఏమంటాడు, 1000 ml ఆఫ్ 1 molar సొల్యూషన్ అంటే ఈ 1000 ml ఆఫ్ 1 molar సొల్యూషన్ కంటైన్స్ ఎంత కంటైన్స్ 17 grams ఆఫ్ అమ్మోనియా. ఇదిగో 17 grams ఆఫ్ అమ్మోనియా, అది మనకి తెలుసు. జనరల్గా 1 molar సొల్యూషన్ అంటేనే 1000 ml ఆఫ్ అమ్మోనియా సొల్యూషన్లో 17 grams అమ్మోనియా ఉంటుంది అనేసి అందరికీ తెలుసు. సో అది చెప్తున్నాడు. అది అమ్మోనియా. అది నైట్రోజన్కి చెప్తే నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 14. అంటే అమ్మోనియా అయితే ఆ 1 molar సొల్యూషన్లో 17 grams ఉంటుంది. అది ఓన్లీ నైట్రోజన్ అయితే ఆ సొల్యూషన్లో 14 grams ఉంటుంది. అందుకని నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 14 కాబట్టి 14 grams ఉంటుంది. అంటే ఆర్ 14 grams ఆఫ్ నైట్రోజన్. 14 grams ఆఫ్ నైట్రోజన్ అంటే 1000 ml అయితే 14 grams ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది దాంట్లో. అదే మనకి వాల్యూమ్ ఎంత? మనకి యాక్చువల్ వాల్యూమ్ కన్జ్యూమ్ చేసింది 2 ఇంటూ V మైనస్ V/2 వాల్యూమ్ కన్జ్యూమ్ చేసింది. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, 2 ఇంటూ V మైనస్ V1/2 వాల్యూమ్. 1000 అయితే 14 grams. అదే 2 ఇంటూ V మైనస్ V1/2 ml ఆఫ్ అమ్మోనియా సొల్యూషన్ ఆఫ్ మొలారిటీ M కంటైన్స్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి? 14 grams కదా, 1000 mlలో 14 grams ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. అంటే ఆ 14 ఇంటూ మొలారిటీ ఎంత? ఆ 1 molar ప్లస్ దాని వాల్యూమ్ ఎంత? 2 ఇంటూ V మైనస్ V1/2 ప్లస్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి 1000 అనేది డినామినేటర్లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. గ్రామ్స్ అన్నమాట, గ్రామ్స్ నైట్రోజన్ అనమాట. సో అదనమాట, ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇదంతా తీసేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000 ml అమ్మోనియా సొల్యూషన్ అంటే అందులో 17 grams ఉంటుంది. అదే 1000 ml నైట్రోజన్ సొల్యూషన్ అంటే అందులో 14 grams ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. అది 1000 mlకి. కానీ మనకి వాల్యూమ్ ఎంత? 1000 కాదు. ఇక్కడ వాల్యూమ్ ఎంత? ఇది 2 ఇంటూ V మైనస్ V1/2 అనేది వాల్యూమ్. అంటే అందులో మనం నైట్రోజన్ చూడాలి. నైట్రోజన్ ఈ అమ్మోనియాలో ఉన్నటువంటి నైట్రోజన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్ ఎంత? 14 ప్లస్ మొలారిటీ ఎంత? M ప్లస్ వాల్యూమ్ ఎంత? ఈ వాల్యూమ్ ఇంటూ
1000 అనేది కిందకు వస్తుంది, డినామినేటర్లోకి వస్తుంది. ఎందుకు? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా, అందుకు హాఫ్ నైట్రోజన్ అనమాట. హాఫ్ నైట్రోజన్. ఓకే, అది. సో దాని తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అంటే ఏం రాయాలి? పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అంటే వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్, ఇదంతా టోటల్గా దాని యొక్క వాల్యూమ్. దాన్ని 100% అంటున్నాడు కదా, కాబట్టి 100తో మల్టిపుల్ చేయాలి, ప్లస్ ఆ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్తో డివైడ్ చేయాలి. ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మాస్ అంతా ఎం అనుకున్నాం కదా, ఇక్కడ ఎం గ్రామ్స్ అనుకున్నాం కదా. లెట్ ద మాస్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ బి టేకెన్ బి ఎం గ్రామ్స్ అనుకున్నాం కదా. ఆ ఎంని డినామినేటర్లో వేయాలి. ప్రతి దాంట్లో మనం చేస్తున్నాం 100/m అనేది మనం పర్సంటేజ్లో వేస్తున్నాం. ప్రీవియస్ మెథడ్స్ కూడా చూడండి. అంటే ఈ వాల్యూమ్ని మనం ఈ 100/mతో మల్టిపుల్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అనేది వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే ఈ వచ్చినటువంటి ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే ఈ 100 ఈ 1000/10 వస్తుంది. ఇక్కడ కింద 10 వస్తుంది, ఇక్కడ 14 ఉంది. ఆ /10ని మనం ఆ 14తో డివైడ్ చేస్తే ఆ 14 కాస్త 1.4గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ టోటల్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఇది తీసేద్దాం, తీసి చెప్తుంది నేను మీకు. సో ఈ 100 అనేది ఈ కింద ఉన్న 1000లో 10 టైమ్స్ పోతుంది. ఆ 10 అనేది ఈ 14/10 వస్తుంది. అప్పుడు ఈ 14/10 అంటే 1.4 అనమాట. రిమైనింగ్ సేమ్ ఉంటుంది. m ఇంటూ 2 ఇంటూ v మైనస్ v1/2 ఇది v1/2 డివైడెడ్ బై ఈ m కిందకి వస్తుంది అనమాట. ఇది ఈ వాల్యూ అనేది మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా జెల్డాల్ మెథడ్లో మనం పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో కానీ అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో నుంచి మనం నైట్రోజన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి అమ్మోనియా కింద కన్వర్ట్ చేయలేం. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో ఆర్గానిక్ కాంపౌండ్ని వేసి ఇక్కడ నైట్రోజన్ అమ్మోనియా గ్యాస్ని తీసాడు కదా ఇక్కడ నుంచి, ఇక్కడ డైజెస్ట్ చేయించి సోడియం హైడ్రాక్సైడ్తో. కానీ అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో నుంచి అది రాదు, కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో నుంచే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రాసాడు చూడండి, జెల్డాల్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు compounds containing nitrogen in nitro and azo compounds and nitrogen present in the ring pyridine. అంటే అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి దాన్ని అమ్మోనియా కింద కన్వర్ట్ చేయలేం. కాబట్టి ఈ జెల్డాల్ మెథడ్ అనేది ఓన్లీ కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్కి మాత్రమే సూటబుల్. కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్తోనే మనం ఈ జెల్డాల్ మెథడ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాంటి కాంపౌండ్స్ చేయలేము మనం? ఎలాంటి కాంపౌండ్స్ చేయలేము అంటే నైట్రో కాంపౌండ్స్కి చేయలేం, ప్లస్ ఎజో కాంపౌండ్స్కి చేయలేం, ప్లస్ రింగ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్, నైట్రోజన్ రింగ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ పిరిడిన్ అనమాట. ఇలా దాని పిరిడిన్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇలాంటి కాంపౌండ్స్ని కూడా మనం ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ అనేది చేయలేము అన్నమాట. సో అది డ్రాబ్యాక్ అనమాట జెల్డాల్ మెథడ్కి. సో ఆ విధంగా మనం జెల్డాల్ మెథడ్ చూసి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని ఈ ఫార్ములా డిరైవ్ చేసి తెలుసుకుందాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం దాని మీద జెల్డాల్ మెథడ్ మీద ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.